వైసీపీలో ఫస్ట్ వికెట్ డౌన్ అని ఖచ్చితంగా కొన్ని రోజుల్లో లేదా కొన్ని గంటల్లో పొంగనూరు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి పొంగనూరు పుడింగి అంటూ చంద్రబాబు నాయుడు ఎద్దేవా చేసేటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైనటువంటి పెద్దిరెడ్డి రాజీనామా చేయబోతున్నారు, ఇది తథ్యం అంటూ ఫస్ట్ వికెట్ ఆయనదే అంటూ వార్తలు వస్తున్నాయి. దాని గురించి మనం వీడియోలో మాట్లాడుకుందాం. దానికంటే ముందు వెళ్ళిపోతాం మ్యాటర్లోకి. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు సబ్స్క్రైబ్ ఒకవేళ చేసుకుంటే ఆల్రెడీ చేసుకున్న వాళ్ళైనా బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఎందుకో వినండి. బ్రేకింగ్ న్యూస్ అనేది రాగానే వెంటనే నేను వీడియోలో చేస్తున్నా షార్ట్స్లో. అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్, ఆధార్ కార్డ్ అని, ఉద్యోగాలని, ఇట్లాంటివి కూడా రాగానే వెంటనే మన ఛానల్ షార్ట్స్లో చేస్తున్నా. మీరు కావాలంటే బెల్ ఐకానో సబ్స్క్రైబ్ చేసుకునే ముందు ఒకసారి చూడండి, షార్ట్స్ చూసి ఆ తర్వాత చేసుకోండి. బట్ చాలా ఇంపార్టెంట్, మీకు బాగా ఉపయోగపడుతుంది. ఇన్ఫర్మేషన్ వచ్చిన సెకండ్స్లో మీ ఫోన్లోకి వచ్చేస్తుంది నోటిఫికేషన్. అంటే మీకు మెయిన్ టీవీ ఛానల్స్ కంటే ముందే ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తున్నాను. అందువల్ల కంపల్సరీ ఆన్ చేసుకోండి. పొంగనూరుకు సంబంధించినటువంటి అంశాలు చూస్తున్నాం. గత 24 గంటలుగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని తరిమి కొట్టడం కోసం తెలుగుదేశం కార్యకర్తలు పొంగనూరులో విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన ఆల్మోస్ట్ కాస్త దూరంగా ఉన్నటువంటి పరిస్థితి. ఎలక్షన్లో వైసీపీ ఓడిపోయాక ఆయన వేరే విదేశాలు వెళ్ళిపోయారు. ఇప్పుడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి వచ్చారు. ఊరు వెళ్ళేటువంటి క్రమంలో ఆయన్ని గో బ్యాక్ అంటూ చేసినటువంటి నినాదాలు, పోలీసులు కూడా ఆయన్ని కంట్రోల్ చేయనటువంటి సిచ్యువేషన్స్ మీకు విపరీతంగా కనిపిస్తున్నాయి. ఇట్లాంటి సిచ్యువేషన్స్ నడుస్తున్నటువంటి టైంలో పొంగనూరుకి ఆయన ఎందుకు అట్లా చేశాడు, అసలు రాష్ట్ర వ్యాప్తంగా ఆయన మీద ఉన్నటువంటి ఎలిగేషన్స్ ఏంటి, ఆయన నిజంగా రాజీనామా చేస్తారా, ఇట్లాంటి అంశాల గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన మీద ఉన్నటువంటి బిగ్గెస్ట్ ఎలిగేషన్ ఏంటంటే గనుల శాఖలో ఉన్నప్పుడు రకరకాల తప్పులు చేశారని, స్కాములు చేశారని, కుంభకోణాలు చేశారని, అన్నిటికీ మించి దాదాపు ఒక 50 మందికి ఈ శాఖలో 10వ క్లాసో 7th క్లాసో 8th క్లాసో పాస్ అయిన వాళ్ళందరినీ పట్టుకొచ్చి ఒక్కొక్కడికి 70,000 రూపాయలు చొప్పున ఇందులో జాయిన్ చేస్తూ వాళ్ళ దగ్గర ఒక్కొక్కటి దగ్గర 15 లక్షల వరకు తీసుకున్నారు. ఈయన పెద్దిరెడ్డి అనేటువంటి తీవ్ర ఆరోపణల వరకు ఆయన మీద తీవ్రంగా ఉన్నాయి. దాని గురించి ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి సర్కార్ సమాధానం చెప్పేటువంటి ప్రయత్నం చేయలేదు, ఆయన అసలు చేయలేదు. రెండోది బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే ఈ శాండల్వుడ్, ఈ గంధపు చెక్కలకు సంబంధించి ఎప్పుడైనా ఫారెస్ట్ మినిస్ట్రీ ఆయన చేతిలో ఉంది కాబట్టి, తెలిసిన వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి, సో ఆయన మొత్తం ఈ ఫారెస్ట్ మినిస్ట్రీకి సంబంధించినటువంటి ఫారెస్ట్లో జరిగేటువంటి అక్రమాలను సరిగ్గా కంట్రోల్ చేయలేదని, ఈ రెడ్ శాండల్ అంటాం కదా, ఈ రెడ్ శాండల్కి సంబంధించినటువంటి స్కాములు జరుగుతున్నప్పుడు ఎవరన్నా, ఇప్పుడు నేను ఒక దొంగను అనుకోండి, రెడ్ శాండల్ వుడ్ స్మగ్లింగ్ చేస్తున్నాను అనుకోండి, పుష్పాల హీరోలాగా మనం ఎవరు అన్నా, అప్పుడు పోలీసులు పట్టుకుంటారు కదా, సినిమాలో కూడా చూపిస్తారు అది. కానీ ఇక్కడ పోలీసులు పట్టుకుని దాన్ని రికవర్ చేయకపోగా దాని తర్వాత వేలం వేస్తారు. ఆల్రెడీ కొట్టేసినవే కాబట్టి మళ్ళీ చెట్లు పెట్టలేరు కదా, సో దాన్ని లీగల్గా వేలం వేసుకుంటుంది ప్రభుత్వం. ఆ రకమైనటువంటి వేలం గడిచినటువంటి 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో ఒక్కసారి కూడా జరగలేదు అనేది టీడీపీ వేస్తున్న బిగ్గెస్ట్ ఎలిగేషన్. దీని మీద ఒక్కసారి కూడా సమాధానం చెప్పాల. దీంతో పాటుగా ఈ అడవుల్లో జరుగుతున్నటువంటి దారుణాల వల్ల, ఈ అడవుల్లో ఈ ఇష్టం వచ్చిన చెట్లను నరికేయడం, ఈ శాండల్వుడ్ కోసం నరికేయడం వల్ల అక్కడ ఉన్నటువంటి పులులన్నీ కూడా ఇట్లా తిరుపతి వైపు రావడానికి లేదా వేరే వైపు వెళ్ళిపోవడానికి, పులులు ప్రజానీకంలోకి రావడానికి వీళ్ళు చేసినటువంటి మాఫియాని ఒక బిగ్గెస్ట్ కారణం అనే ఎలిగేషన్ ఉంది. దానికి సమాధానం లేదు. మూడైన నాలుగోది, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు ఈయన నియోజకవర్గంలో ఒకసారి పార్టీ చేసుకుంటుంటే అక్కడికి వెళ్ళి వాళ్ళ బట్టలన్నీ ఇప్పించి వాళ్ళని చితక్కొట్టి వాళ్ళతోనే వాళ్ళ పార్టీ జెండాలు ఇప్పించేసేటువంటి రికార్డు కూడా ఈయనకు ఉందని, దాన్ని కూడా వీడియో తీసి మరి నెట్లో గొప్పగా వీళ్ళు పోస్ట్ చేసుకున్నారనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. అందుకే కాబోలు ఈరోజు వీళ్ళు ఈ లెవెల్లో ఆయన మీద తిరగబడుతున్నారని కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, కుప్పంలో చంద్రబాబు నాయుడిని నేను ఓడించి తీరుతాను, తిరుగులేదు అని శబదాన్ని చేసి అక్కడ భరత్ని పెట్టి, భరత్కి ఎమ్మెల్సీ కూడా ఇచ్చి ఒక లెవెల్లో బిల్డప్ ఇచ్చినటువంటి ఈయన ముక్కి పాస్ అయినటువంటి గెలిచినటువంటి సిచ్యువేషన్ ఉంది పొంగనూరులో కూడా. సో ఇప్పుడు అదే ఊళ్ళోకి ఆయన ఎంటర్ అయ్యే పరిస్థితి లేదు. సో ఆయన వైసీపీ పార్టీకి రాజీనామా చేసేలాగా సొంత పార్టీ శ్రేణుల నుంచే తీవ్రమైనటువంటి ఒత్తిడి జగన్మోహన్ రెడ్డి మీద ఉందంటున్నారు. మరి ఆయన మిథున్ రెడ్డికి తండ్రి, వైఎస్ జగన్కి అత్యంత సన్నిహితుడు. సో ఆయన రాజీనామా చేసే అవకాశాలు లేకపోయినా ఖచ్చితంగా లీగల్గా తెలుగుదేశం పార్టీ ఈయన మీద చర్యలు తీసుకోబోతోంది అనే ఆరోపణ అయితే ఉంది. తెలుగుదేశం ఈయన మీద ఉన్న ఆరోపణలన్నీ బయట పెట్టాలని నేను కూడా కోరుకుంటా. గత ఎలక్షన్లో, ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ ఇంకోటి చెప్తా, ఇంత చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డికి మీద ఈయన ఇంత చేశారనేటువంటి ఆరోపణలు ఆయన మీద వస్తున్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు వెంటనే సమాధానం చెప్పించుకోవాలి. వెంటనే దాని మీద క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం ప్రజలకు చేయాలి. ప్రతిపక్షం ఆరోపించిందంటే అది ప్రతిపక్షానికి సంబంధించింది కాదు, ప్రజలు చూస్తున్నాం, మేము తెలుసుకుంటున్నాం, మా కళ్ళ ముందు కనిపిస్తోంది, చిత్తూరు జిల్లా అంతా మాట్లాడుకుంటోంది. సో అయినా కానీ దీని మీద ఎటువంటి చర్యలు తీసుకోపోవడం, ఇంకోటి చేయకపోవడం జగన్మోహన్ రెడ్డి ఏ రోజు తీసుకోలేదు. సేమ్ స్టైల్లో మీరు ఇటువైపు వస్తే తెలుగుదేశం పార్టీ వైపు మంత్రి నారాయణ మీద కూడా రకరకాల ఆరోపణలు వచ్చినటువంటి సందర్భం ఉంది గత ఎన్నికలప్పుడు.
ఐ మీన్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు గత ఎన్నికల టైంలో ఇప్పుడు కూడా ఆయన్ని మళ్ళీ తీసుకున్నారు, గెలిపించుకున్నారు, మళ్ళీ ఆయన మంత్రివర్గంలో పెట్టారు. నేనేమంటానంటే ఆయన తప్పు చేశారంట్లా, మంత్రి నారాయణ అయినా పెద్దిరెడ్డి అయినా తప్పు చేశారు నేను అంట్లా. ఇట్లాంటి ఆరోపణలు వచ్చినప్పుడు దాని నుంచి క్లీన్ షీట్ వచ్చే వరకు గ్యాప్ ఇవ్వాలి. అది ఎంత పెద్ద తోపు అయినా, అది చంద్రబాబు అవ్వచ్చు, జగన్ అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ అవ్వచ్చు, మోడీ అయినా అవ్వచ్చు, ఈ అందరూ కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నారు, ఓటుకు నోటు కేసులో ఉన్నారు, అది తేలే వరకు ఆ క్యాండిడేట్కి సీఎం పొజిషన్ అనేది ఇవ్వకూడదు కాంగ్రెస్ పార్టీ. అది కేసీఆర్ కింద వర్తిస్తుంది. కవితకి రేపు పొద్దున లిక్కర్ స్కామ్లో ఉన్నారు కాబట్టి ఆమెకి ఇవ్వకూడదు. ఇట్లాగా కొంచెం మేజర్ కేసులు ఏవైతే ఉన్నాయో వైసీపీకైనా జగన్ అయినా మరి ఎన్నో కేసులు ఉన్నాయి ఆయన మీద, ఆయన్ని కూడా తీసుకోకూడదు. ఇప్పుడు ఓటుకు నోటు కేసులో ఉన్న చంద్రబాబుని ముఖ్యమంత్రి చేయకూడదు. అంటే క్లీన్ షీట్ అనేది వచ్చి మన కోర్టులు ఫాస్ట్ ట్రాక్ ద్వారా ఫాస్ట్గా అన్ని నడిచే వరకు వాళ్ళని వీళ్ళని ఎత్తున పెట్టుకోకూడదు అనేది నా యొక్క పర్సనల్ ఉద్దేశం. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. అట్లాగే ఇందాక చెప్పినట్టు కంపల్సరీ మీ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు డెఫినెట్లీ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా ఆన్ చేసుకోండి. ఈ లిస్ట్ ఆఫ్ షార్ట్స్లో మీకు బ్యాక్ టు బ్యాక్ బ్రేకింగ్ న్యూస్లు కానీ, ఇన్ఫర్మేటివ్ న్యూస్లు కానీ, ఉద్యోగాలకు సంబంధించి కానీ, లేకపోతే ప్రభుత్వం అప్పుడే ప్రకటించినవి కానీ, పెన్షన్ సంబంధించి కానీ, ఇంకోటి కానీ నేను బాగా షార్ట్స్లో కవర్ చేస్తున్నా. మీరు కావాలంటే చెక్ చేయండి. చెక్ చేశాకే మీరు సబ్స్క్రైబ్ కానీ బెల్ బటన్ కానీ ఆన్ చేసుకోండి. బెల్ బటన్ ఆన్ చేసుకుంటే ఏమైందంటే ఒక బ్రేకింగ్ వచ్చిందనుకోండి, నేను పెడతా వీడియో, పెట్టిన వెంటనే మీకు ఫోన్లో వచ్చేస్తుంది. నేను టీవీ ఛానల్స్ కంటే ఫాస్ట్గా ట్రై చేస్తున్నా కవర్ చేయడానికి. అట్లాగే ఒక పెన్షన్ సంబంధించి, ఒక ఉద్యోగానికి సంబంధించి న్యూస్ వచ్చిందనుకోండి, వెంటనే నేను ఒక 15 సెకండ్స్ వీడియో చేస్తున్నా, అది మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీరు చక్కగా చూసుకుని ఓకే ఇదే మ్యాటర్ అని తెలుసుకుంటారు. కాబట్టి మిస్ అవ్వకుండా నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.